ఈరోజు వచ్చేసి సండే అనమాట. సండే చర్చ్‌కెళ్ళొచ్చేసాను. ఇంకా హెయిర్ అయితే ఎండలేదు కంప్లీట్‌గా. హెడ్ బాత్ చేసున్నాను గదా! సో, అట్లా అయితే హెయిర్ లీవ్ చేసుకొని ఎండబెట్టుకుంటున్నాననమాట. చూడ్డానికి ఇదే ఇలా ఉన్నాను గదా! సో, ఇదనమాట ఈరోజు సండే అయితే. ఇంకా ఇక్కడ మొక్కజొన్న కంకులైతే ఉన్నాయి. వీటిని ఉడకబెట్టాలి. ఈ పక్కన వచ్చేసి మా అత్తయ్య గారైతే అల్లం నానబెట్టారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట. సో, పసుపు వేసి నానబెట్టారనమాట. ఇంకా మొక్కజొన్న కంకులైతే ఉడకబెట్టాలి. ఇక్కడొచ్చేసి నేను మండే ఇంకా టిఫిన్ కోసం అనేసి దోసలకి నానబెడుతున్నా. మార్నింగ్ అయితే కంపల్సరీ టిఫిన్స్ ఉండాలి ఏదో ఒకటి. ఇడ్లీ లేకపోతే దోస. ఇంకా రెగ్యులర్‌గా చేసుకునే వాటిలో ఇడ్లీ, దోస కామన్ గదా! లేకుంటే ఉప్మా. ఉప్మా అయితే పిల్లలంతా ఇంట్రెస్టెడ్‌గా తినరు. సో, వారి కోసమని ఇంకా దోసలు అట్లా చేయడం అనమాట. ఇదివరకి రాగి దోస అలా చేశాను గానీ, ఈ మధ్య సరిగ్గా నాకు ఓపిక ఉండడం లేదు. సో, అందుకోసం ఇక నార్మల్‌గా దోసలైతే చేసేస్తున్నా. ఇక్కడొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టడం కోసం అల్లం పొట్టయితే తీస్తున్నాను అనమాట. నిదానంగా, తీరిగ్గా ఇలా ఈరోజైతే కుదిరిందనమాట. ఇంకా పొట్టు అయితే శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నా. అల్లం నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత 2, 3 సార్లయితే అంటే మట్టి ఉంటుంది గదా! అది పోయే వరకు క్లీన్ చేసుకోవాలి. మనం అల్లం పొట్టు తీసాం గదా! ఆ పొట్టు అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే టీలోకి యూజ్ అవుతుంది చక్కగా. సో, అదైతే పక్కన పెట్టేశాను. టీలోకి యూజ్ అవుతుంది. తర్వాత అల్లాన్నయితే ముక్కలుగా కట్ చేస్తున్నా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ చేసేసుకోవచ్చు. ఈజీగా అవుతాయన్నమాట పేస్ట్ అయితే. ఇంకా కట్ చేసిన అల్లాన్నయితే ఒక బౌల్‌లో వేస్తున్నా. నీట్‌గా వాష్ చేసేసుకొని ఇంకా వెల్లుల్లిపాయలు కూడా కలిపేసి మిక్సీ చేసేసుకోవచ్చు కదా! ఇంకా అల్లం, వెల్లుల్లి ముక్కలన్నిటినీ వాష్ చేస్తున్నాను అనమాట. కొంచెం నీట్‌గా వాష్ చేసుకుంటే మంచిది కదా! ఇసుక అలాంటివి ఏమన్నా ఉన్నా పోతాయి. సో, వాటినైతే కడిగేసుకొని ఇలా పెట్టుకున్నాను పక్కన. అప్పట్లోగా కంకులు కూడా చక్కగా ఉడికిపోయాయి. స్వీట్ కార్న్ కంకులనమాట. సో, చక్కగా ఉడికిపోయాయి. చిన్నప్పుడు ఒక్క నార్మల్ కార్న్ ఒక్కటే తెలుసు. స్వీట్ కార్న్ అనేది అప్పట్లో ఉండేవి కాదు కదా! సో, అవైతే నాకు చాలా ఇష్టం. హెల్త్‌కి అయితే చాలా మంచివి ఈ కార్న్, మొక్కజొన్న కంకులు. సో, వీక్లీ వన్స్ అయినా పిల్లలకి పెట్టాలన్నమాట. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చక్కగా. ఇక్కడొచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టడం కోసం మిక్సీలో వేస్తున్నాను అనమాట. అల్లం ముక్కల్ని, వెల్లుల్లిపాయలని. ఇంకా వాటిని మిక్సీ చేసేస్తే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చికెన్ చేయాలన్నమాట. సో, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఏంటంటే పసుపు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పడుతున్నాను. కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇంకా ఈవినింగ్ కదా టీ టైమ్. సో, టీ అయితే పెట్టాను. ఇంకా తొరుకుతున్నాను అటు ఇటు. ఇక్కడొచ్చేసి చికెన్ అనమాట. దీనిలో గుడ్ల సేరు కూడా వచ్చింది. అంటే దానిలో ఎగ్స్ ఉంటాయి. డెవలప్ అవుతాయి అన్నమాట. దీన్ని పెద్ద బ్రాయిలర్ అంటారు. అదనమాట ఈరోజు. ఇంకా దీనికి ఈ చికెన్‌లో పసుపు వేసి కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాను కదా ఇప్పుడు. ఆ పేస్ట్‌నేసి కలిపేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. పెద్ద బ్రాయిలరు డైరెక్ట్‌గా ఉడికించుకోవడానికి ఉండదు కదా! సో, ముందైతే బాయిల్ చేసుకోవాలి. దానికంటే ముందు పసుపు, ఉప్పు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాము. ఇలా కలిపేటప్పుడు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. లేదంటే కల్లుప్పు ఉంటే అదైనా వేసుకోవచ్చు. కల్లుప్పు మరింత టేస్ట్ ఇస్తుంది అంటారు. సో, అందుకని మా అత్తమ్మ అయితే కల్లుప్పు వేశారనమాట. ఇంకా మొత్తం చికెన్ మొత్తానికి పట్టేలాగా కలుపుతున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి కుక్ చేసుకోవాలి. దీన్ని ముందు ఉడికించి పెట్టుకోవాలి కదా! సో, అందుకోసం అనేసి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో అయితే ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. దీనిలోకి బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా! ఎస్పెషల్లీ జాజికాయ అనమాట. దీన్ని పొడిలాగైనా వేసుకోవచ్చు. లేదు అంటే చిన్న ముక్కు ఉంది నా దగ్గర, పెద్దవేం లేదు. అది వేసేసాను అనమాట ఫ్లేవర్ కోసం. ఇంకా ఇక్కడ వచ్చేసి స్టార్ అనైస్ అవి కొన్ని ఉన్నాయి. ఇంకా అవైతే వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. చికెన్ పీస్కి చక్కగా ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎప్పుడైనా కుక్ చేసుకునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే టేస్ట్. ఇంకా అదైతే ఉడికిపోయింది చికెన్. సో, ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ని వండడానికి తాలింపు అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని
ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్ అయితే వేస్తున్నా. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి కదా, మగ్గే టైంకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే కుక్ చేసుకోవాలి బాగా. ఉల్లిపాయలు మగ్గిపోయాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చి స్మెల్ పోయింది. ఆ తర్వాత ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా ఆ చికెన్ అయితే ఇందులో వేసేస్తున్నాను. చక్కగా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఎగ్స్ ఉంటాయి కదా, అవి నలిగిపోకుండా స్మూత్గా అయితే కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నా. ఈ కర్రీ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. గుజ్జులాగా అయినా చేసి వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రై కాబట్టి యాక్చువల్లీ టమాటా అనేది వేయడం లేదు. సో ఇంకా చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. యాక్చువల్లీ ముందే ఉడకపెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. సో ఫ్రై అయిన ఈ చికెన్లోకి 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కొంచెం అయితే ధనియాల పొడి, హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ ఈ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. సాల్ట్ అయితే సరిపోలేదు, అందుకని కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నా అనమాట. ఇంకా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ ఫ్రైకి తోడు పక్కన చారు కూడా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు చారు లేదా టమాటా చారు అయినా చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఇలాగా. ఫైనల్గా అయితే కాస్త కొత్తిమీర అయితే చల్లుతున్నాను. ఫైనల్లీ అయితే కర్రీ వచ్చేసి ఇది అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you. Bye.